అర్బన్ చుట్టే అసెంబ్లీ సీట్లట. ఇప్పుడు సీట్ల పెరుగుదల ఉంది కదా, డీలిమిటేషన్ ఉంది కదా, 119 నుంచి 175, 179 కాబోతున్నాయి కదా. సో ఈ పెరగబోయే సీట్లన్నీ కూడా ఈ అర్బన్ ఏరియాల చుట్టే పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. రూరల్లో తక్కువ పెరిగే అవకాశం ఉందట. అర్బన్ చుట్టే అసెంబ్లీ సీట్లు డీలిమిటేషన్తో మారబోతున్న నియోజకవర్గాల స్వరూపం. జనాభా ప్రాతిపదికనే అసెంబ్లీ లోక్సభ సెగ్మెంట్ల రీడ్రాయింగ్. ఎట్లా పెరుగుతాయి? సగటున 2,14,000 జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం అట. యావరేజ్గా ఒక నియోజకవర్గంలో 2,50,000 ఉండొచ్చు, ఇంకో నియోజకవర్గంలో 2 లక్షలే ఉండొచ్చు. అట్లా యావరేజ్గా 2,14,000 జనాభాకు ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తారట. ఒక్కో లోక్సభ స్థానంలో సగటున 15,36,000 జనాభా ఉండే అవకాశం ఉందట. ఏది? ఎంపీ నియోజకవర్గం. పట్టణ ప్రాంతాల్లో భారీగా పెరగబోతున్న అసెంబ్లీ స్థానాలు. హైదరాబాద్ అండ్ శివారు జిల్లాలకే సింహభాగం సీట్లు. 3 లోక్సభ స్థానాలుగా మల్కాజ్గిరి. ఎందుకంటే మల్కాజ్గిరి ఈ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. దాదాపు 4 లక్షల దాదాపు 20-25 లక్షల పైన ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం అనుకుంటుంది. దీని సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఈ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం ఏది? పార్లమెంట్ నియోజకవర్గం అంటే మల్కాజ్గిరి. కరీంనగర్, నిజామాబాద్ సిటీల్లో ఇద్దరేసి ఎమ్మెల్యేలు. బౌండరీల మార్పుతో మారబోతున్న రాజకీయ సమీకరణాలు. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా మార్పులు. రాజకీయ నేతలతో పాటు సామాన్యుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. చాలామంది లీడర్ల యొక్క భవిష్యత్తు తలకిందులు కూడా కాబోతున్నది. కొంతమందికి ఆ నియోజకవర్గాలు కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితమై అక్కడే ఉంటున్న నాయకులకి రిజర్వేషన్ల మార్పులతోటి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండొచ్చు. అండ్ దట్టు ఇందులో 33% మహిళా కోటా అంటున్నారు. దాంతో అక్కడ పాతుకుపోయిన లీడర్లకు అక్కడ ఒకవేళ మహిళా రిజర్వేషన్ వస్తే మరి భార్యని దించాల్సిన సిచ్యువేషన్లో ఇంకోరిని దించాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. ఆయన పోటీ చేసే అవకాశం లేకుండా పోవచ్చు. ఏదైనా జరగవచ్చు. సో ఇట్లా రాజకీయ నాయకులంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అండ్ పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల శేరిలింగంపల్లి ఇట్లాంటి కొన్ని ఏరియాల్లో నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ ఇందులో కూడా ఇప్పుడు వీళ్ళు అంటున్నారు 2,14,000 జనాభాకు ఒక నియోజకవర్గం అని. మళ్ళీ ఇప్పుడు జనగణన చేస్తే సరే వీళ్ళు అంటున్నారు 2011 క్యాస్ట్ సెన్సస్ ప్రకారమే డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉందని. ఇప్పుడు జనగణన చేస్తే అసలు అన్ని ఓట్లు ఎన్ని ఉన్నాయన్నది కూడా క్లారిటీ. ఇప్పుడు హైదరాబాద్లో మొన్న జూబ్లీ సెలక్షన్లో 2 లక్షల 3 లక్షల ఓట్లు ఉన్నాయి, 4 లక్షల ఓట్లు ఉన్నాయని మాట్లాడారు. అసలు అక్కడ పర్సంటేజ్ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే 48% అయింది. పార్టీల ఏజెంట్లు వీళ్ళందరూ కార్యకర్తల ఇళ్లకు పోతే ఓటర్లే లేరు. అంటే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. అక్కడ నమోదు చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో దగ్గర ఉంటున్నారు. ఆ ఓటు అక్కడే ఉంది. ఇట్లా హైదరాబాద్లో చాలా చోట్ల ఈ పట్టణ ప్రాంతాల్లో చాలా ఓట్లు అసలు అక్కడ ఆ ఏరియాలో ఉండవు. ఈ ఓట్ల ప్రక్షాళన జరిగితే దేశవ్యాప్తంగా జరిగినట్టు తెలంగాణలో కూడా జరిగితే చాలా ఓట్లు పోయే అవకాశం కూడా ఉంటుంది. మరి అట్లా చేస్తే 2,14,000 యావరేజ్ రీచ్ అయ్యే అవకాశం ఉందా? నాకు డౌటే. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. డీలిమిటేషన్ గైడ్లైన్స్ ఇంకా ఖరారు కానప్పటికీ కేంద్రం నుంచి వస్తున్న లీకులను బట్టి అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న నియోజకవర్గాల సంఖ్యను 50% పెంచే అవకాశం ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలోని లోక్సభ స్థానాల సంఖ్య 17 నుంచి 25కి, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరగబోతున్నాయి. ప్రస్తుత జనాభా ఆధారంగా సీట్ల సంఖ్య పెంచడం వల్ల జనసాంద్రత ఎక్కువగా ఉండే అర్బన్ ప్రాంతాల పరిధిలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు వస్తాయి. హైదరాబాద్, దాని శివారు జిల్లాలోని అసెంబ్లీ సీట్లు 90కి పైగా పెరగనుండగా అధికారం చేజిక్కించుకోవడంలో కీలకంగా మారబోతున్నాయి. ప్రభుత్వ ప్రణాళిక విభాగం, కేంద్ర గణాంక శాఖ నివేదికల ప్రకారం 2011 జనాభా నుంచి ఏటా పెరిగే వృద్ధి రేటు మేరకు 2024 నాటికి ఉండాల్సిన జనాభా 3,84,00,000. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ కులగణన సర్వే ప్రకారం 3,71,00,000గా ఉన్నది. త్వరలో కేంద్రం చేపట్టబోయే జనగణన ప్రకారం రాష్ట్ర జనాభా 3,84,00,000కు కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ లెక్కల ప్రకారం రీడ్రాయింగ్ చేస్తే పాత నియోజకవర్గాల బౌండరీలు పూర్తిగా చెరిగిపోతాయి. అధిక జనాభా ఉన్న నియోజకవర్గాలు ప్రధానంగా హైదరాబాద్, పూర్వ రంగారెడ్డి జిల్లాలోని అనేక సెగ్మెంట్లు 2 నుంచి 3గా విడిపోతాయి. మిగిలిన జిల్లాల్లో కూడా జనాభా సర్దుబాటు కోసం పల్లెలు, పట్టణాలు, మండలాలను అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కలపక తప్పదని చెబుతున్నారు. దీనికి తోడు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో మార్పులతో పాటు కొత్తగా మహిళలకు 33% రిజర్వేషన్స్ రాబోతున్నాయి. ఈ అన్ని పరిణామాలతో ఈక్వేషన్స్ చాలా చేంజ్ అయ్యే అవకాశం ఉన్నది.